జగన్మోహన్ రెడ్డి ఆదాని నుంచి లంచాలు తీసుకున్నారు అని ప్రచారం చేసిన వాళ్ళంతా ఇప్పుడు స్పందించాలి. ఓ పెద్ద కుంభకోణం, 1,00,000 కోట్ల కుంభకోణం అది అంటూ కథనాలు రాసిన మీడియా సంస్థలని ఇప్పుడు ఎందుకు బెల్లం కొట్టిన రాయిలాగా చాలా మౌనంగా ఉంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి యాక్చువల్లీ ఒప్పందాలు చేసుకున్నది ఆదాన్ కంపెనీతో కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో కొనుగోలు చేస్తే పెద్ద కుంభకోణం అమెరికా ప్రభుత్వం కూడా గుర్తించేసింది. అమెరికా దర్యాప్తు సంస్థలు కూడా తేల్చేశాయి. 1,750 కోట్ల రూపాయలు చేతులు మారింది, ఆదాని నుంచి జగన్మోహన్ రెడ్డికి అందింది అంటూ ప్రచారం చేశారు. 1,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద, ప్రజల మీద భారం పడిందని వరుస పెట్టి గగ్గోలు పెట్టారు. మరి ఈ రోజు జరిగింది ఏంటి? ఈ ఒప్పందం ఎందుకు చేసుకున్నారని లేటెస్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం యాక్సిస్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీతో ఒక విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. ఇక్కడ యూనిట్ ధర ఎంత అంటే ఏకంగా ₹4.60. జగన్మోహన్ రెడ్డి సెకీతో చేసుకున్నది ₹2.49. అమ్మో కుంభకోణం, 1,00,000 కోట్ల కుంభకోణం అంటే గగ్గోలు పెట్టారు. మరి ఈ రోజు ఏకంగా అలాంటి సౌర పౌర విద్యుత్నే యూనిట్ కి ₹4.60 ఒప్పందం చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. 25 ఏళ్ల పాటు ఇదే ఒప్పందం ఉంటుంది. ఆ ఒప్పందంలో కూడా ఈ ₹4.60 యూనిట్ కి 25 ఏళ్ల పాటు కొనుగోలు చేసేలాగా ఒక కాజును కూడా, ఒక షరతును కూడా పెట్టేసుకున్నారు. అంటే భవిష్యత్తులో ధర తగ్గినా సరే ప్రభుత్వం 25 ఏళ్ల పాటు 400 మెగావాట్ల చొప్పున విద్యుత్ కొనుగోలు చేస్తూ ఉంటారు. ఏటా దానికి ₹4.60 చెల్లించాలి. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ₹2.49 ప్రభుత్వ సంస్థ నుంచి ఒప్పందం చేసుకుంటేనే 1,00,000 కోట్ల కుంభకోణం అన్నారు. మరి ఈ రోజు 25 ఏళ్ల పాటు 400 మెగావాట్ల చొప్పున యూనిట్ కి ₹4.60 కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకుంటే మీడియా కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన వాళ్ళని ఎందుకు ఈ రోజు మాట్లాడడం లేదు?